ఇదిగోరా వెళ్ళి కాలేజ్ ఫీజు కట్టేపో. పర్లేదులేరా. ఎందుకు వచ్చావు నువ్వు ఇప్పుడు ఇక్కడికి? ఏందిరా నువ్వు ఇంటి వరకు వస్తే ఇంట్లోకి కూడా రా. నువ్వు నా కూతురు పెళ్ళిరా, అందుకే కార్డు ఇద్దామని వచ్చాను. ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోండి. రే ఏమైందిరా నీకు? నేనేం చేశానని? బాబాయ్ ఆ? దుబాయ్లో జాబ్ వచ్చింది, అయితే డబ్బులు కావాలి బాబాయ్. అదే మీరు కొంచెం హెల్ప్ చేస్తే నేను అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ సాలరీ మీకే ఇచ్చేస్తాను బాబాయ్. సరే చూద్దాంలే, నువ్వు వెళ్ళు. వస్తాను బాబాయ్. రే మీ బాబాయ్ ఈరోజు మా ఇంటికి వచ్చిండేరా. అయితే ఏమ్రా? తను మా అమ్మతో ఏం చెప్పాడో తెలుసా? నువ్వు దుబాయ్ వెళ్ళడానికి అందరితో డబ్బులు అడుక్కుంటున్నావు అని చెప్పాడురా. బాబాయ్ ఏంట్రా? మీరు డబ్బులు ఇస్తారంటే ఇవ్వండి, ఎందుకు అందరితో చెప్పుకొని తిరుగుతున్నారు? నేనేమన్నా తప్పుగా చెప్పానా? నువ్వు అక్కడికి వెళ్ళి ఒక్క రూపాయి కూడా సంపాదించలేవు. ఫస్ట్ పోరా ఇక్కడి నుంచి. మన జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే ఇలా బంధువుల దగ్గర పోయి హెల్ప్ అడగకూడదు. ఎందుకంటే వాళ్ళు మనకు చులకనగా చూసి మాట్లాడతారు. మనకున్న దాంట్లోనే మనం హ్యాపీగా బ్రతకాలి.